దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని బాధితుడు లాయర్ ఈడుపుగంటి శ్రీనివాస్ కు జడ్జి బెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా చింతమనేనిపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడుపుగంటి శ్రీనివాస్ ఎమ్మెల్యే చింతమనేని తన ఇంట్లోకి ప్రవేశించి దాడికి యత్నించారని అన్నారు. తనను నా కుటుంబాన్ని అంతం చేయాలని చూశారని తెలిపారు. ఇక ఆయన పోలీసులు నిందితుడిని వదిలేసి తనను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని విముక్త దెందులూరు కోసం పోరాటం చేస్తానని తెలిపారు. దెందులూరులో జరుగుతోన్న దందాలు బయట పెడతానని శ్రీనివాస్ స్పష్టం చేశారు. అచేతనమైన స్థితి, చేతగాని తను తేట తెల్లం అవుతుంది. ఈరోజు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఒక అఫెన్స్ నేరం చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తులకేమో రాస మర్యాదలతో పంపించి ఎవరైతే ఎఫెక్టెడ్ మేము ఉన్నామో మా మీద కేసు పెట్టి మమ్మల్ని రిమాండ్లో పెట్టే పరిస్థితి ఈరోజు ఇంతకన్నా దురదృష్టకరమైన సంఘటన నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో లేదని అయితే నేను అనుకుంటున్నా. నేను ఇబ్బంది పడ్డాను, నా వల్ల పోలీసు సాక్షిగా వాళ్ళు ఉండగా నా ఇంటిలోనికి అక్రమంగా ప్రవేశించి నన్ను నా కుటుంబాన్ని అంతం చేయాలనే ఏకైక లక్ష్యంతో ప్రొక్లైనర్లు, డంపర్లు, మారణాయుధాలతో నా ఇంటి మీద దాడి చేస్తే అతన్ని వదిలేసి అతన్ని రాచమర్యాదలతో ఇంటికి పంపించి సిగ్గులు వదిలేసి అతన్ని పలకరించే పరిస్థితులు, అతన్ని ఏదో ఆకాశానికి ఎత్తే పరిస్థితి చేస్తున్నామంటే ప్రజాస్వామ్యం ఎంత దిగజారిపోయిందో ఈ సమాజంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఖబర్దార్ చింతమనేని విముక్త దెందులూరు నియోజకవర్గం కోసం నేను పోరాటం చేస్తా. ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎవరు కలిసి వచ్చినా కలుపుకుని వెళ్తా. ఈ దెందులూరు నియోజకవర్గం కంసుడి చేతుల్లో చిక్కుపోయిన ద్వారకా నగరం అయింది. ఈ కంస సంహారం రాజకీయ సమాధి కట్టే కార్యక్రమం మీద నేనున్నా. నా ప్రయత్నం కూడా అదే, నేను చేసే పని కూడా అదే. ఇతను చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలు అన్నీ మీకు నేను ప్రెస్ సోదరులకు మాట ఇచ్చిన ప్రకారం ప్రతి నెల ఆధారాలతో మీ ముందుకు వచ్చి ఇతను బతుకు బట్టబయలు చేయటమే నా యొక్క కార్యక్రమం, నా యొక్క ఎజెండా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.